అర్జున, ప్రస్తుతం నేను విరధుడును. నా రథచక్రం భూమిలోకి కుంగిపోయి ఉంది. నేను దానిని ఎత్తుకొనవలెను. భూమి మీద ఉన్న నా మీద రథం మీద నుండి నీవు బాణప్రయోగం చేయడం ధర్మము కాదు. కనుక రథచక్రం తీసేదాకా నా మీద బాణప్రయోగం చేయకము. ఇది కేవలం నీకు యుద్ధ ధర్మం తెలియజేయడానికి చెప్తున్నాను, కానీ నీకు కృష్ణుడికి భయపడి కాదు అన్నాడు. కృష్ణుడికి సమయం చిక్కింది. కర్ణుడిని చూసి నవ్వుతూ, అదేమిటి కర్ణ, నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేయటం ఎప్పటి నుండి? నీకు ఆపద కలిగింది కనుక ధర్మం గుర్తుకు వచ్చిందా కర్ణ? అహంకారంతో విర్రవీగు సమయాన ధర్మం గుర్తుకు రాలేదా కర్ణ? ధర్మ మార్గాన పయనించే పాండవులకు జయం తథ్యం, అధర్మ మార్గాన చరించే కౌరవులకు అపజయం అనివార్యం. నీవు నీ అనుంగ మిత్రునితో కలిసి చేసిన అకృత్యములు మర్చినట్లు ఉంది. పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చిన సమయాన అతడిని ప్రేరేపించింది నీవు కాదా? అప్పుడది నీకు అధర్మం అనిపించలేదా కర్ణ? నీకు ఇప్పుడు మాత్రం ధర్మం గుర్తుకు వచ్చిందా? కపట జూదం ఆడించినప్పుడు, ద్రౌపదిని అవమానాల పాలు చేసిన, అనరాని మాటలు అన్నప్పుడు, పాండవులను కించపరిచినప్పుడు గుర్తుకు రాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా కర్ణ? పాండవులను అడవులలో ప్రశాంతంగా బ్రతకనీయక ఘోషయాత్రకు సుయోధనుడిని ఉరికొల్పినప్పుడు గుర్తుకు రాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అభిమన్య కుమారిని ఒంటరి చేసి చుట్టుముట్టి పలువురు దాడి చేసి చంపినప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా? ఇవన్నీ ప్రత్యక్షంగా చేసింది సుయోధనుడే అయినా పరోక్షంగా కారణం నీవు కాదా కర్ణ? కృష్ణుడు ఒక్కో మాట అర్జునుడికి ఆగ్రహం తెప్పించింది. దయాదాక్షిణ్యం లేక కర్ణుడి మీద శరములు గుప్పించాడు. కర్ణుడు కూడా నేల మీద ఉండే అర్జునుడు వేసే బాణములు ఎదుర్కొంటూ అర్జునుడి మీద బాణములు వేస్తున్నాడు. అర్జునుడు కర్ణుని పతాకం విరగ్గొట్టాడు. కర్ణుడు మహాకోపంతో అర్జునుడి మీద, కృష్ణుడి మీద పదునైన బాణములు వేస్తూ మధ్య మధ్యలో రథచక్రం తీయ ప్రయత్నించినా అది విఫలమైంది.